ఆశీస్సులు చెబుతూ సభను ప్రారంభిస్తాను. మీకు పన్నీరు అంటే తెలుసా? మీ ఇంటి పేరు ఉంది కదా, మీ ఇంటి పేరు ఏంటి? మీ పూర్తి పేరు ఏంటి? చెప్పండి. మీ ఇంటి పేరు ఏం పేరు? రష్మి. ఇంటి పేరమ్మా, మీ సర్నేమ్ ఏంటి? పప్పల అని మీ ఇంటి పేరు ఉంది కదా, ఎవరిళ్ళ పేరు వాళ్ళ ఇళ్ళ పేర్లు ఉన్నాయి కదా. అలానే ఈ తన్నీరు అనేది కూడా ఒక ఇంటి పేరు. ఈ ఊర్లో పుట్టి ఎక్కడ చదువుకొని ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేసుకుంటూ వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నటువంటి ఆ ఇంటి పేరు కలిగినటువంటి వాళ్ళు ఒక సేవా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఒక ట్రస్ట్ అంటారు దాన్ని, వినండమ్మా. ఒక ట్రస్ట్ ఏర్పాటు చేశారు. ఆ ట్రస్ట్ పేరు తన్నీరు చారిటబుల్ ట్రస్ట్. అంటే ఆ ఇంటి పేరు తన్నీరు అనేది ఇంటి పేరు. శంకర్ గారు ఉన్నారు, శంకర్ గారు ఆయన పేరు, వాళ్ళ ఇంటి పేరు తన్నీరు. అట్లా నాని గారు ఉన్నారు, నాని గారు వాళ్ళ ఇంటి పేరు తన్నీరు. ఈ తన్నీరు అని ఇంటి పేరు ఉన్న వాళ్ళందరూ కలిసి ఈ ఊరు వాళ్ళు, వేరు వేరు ఊళ్ళల్లో కూడా తన్నీరు అనే వాళ్ళు ఉంటారు కదా ఇంటి పేరు, వాళ్ళందరూ కలిసి చారిటబుల్ ట్రస్ట్ తీసుకొని దాని ద్వారా ఏం చేస్తున్నారు, వివిధమైనటువంటి చాలా ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వాటిలో ఒకటి, మీరు పుట్టక ముందు నుంచి ఇక్కడ ఉన్నవాళ్ళు మీ ఉన్నారు కదా, మీరు అందరూ పుట్టక నుంచి 11 సంవత్సరాల క్రితం నుంచి ఇక్కడ ఈ 2 స్కూళ్ళకి గాను మీకు విద్యా సహకారం అందించడానికి ఈ నోటు పుస్తకాలు పంపిణీ చేస్తూ ఉన్నారు. దాన్ని నేను విద్యా దానం అనటం ఎందుకో నాకు ఇష్టం ఉండదు. విద్యా దానం కాదు, మీరు చదువుకి, మీరు చదువుకునేదానికి మీకు సహకారం అందించడానికి నోట్స్ పుస్తకాలు వీళ్ళు ఆ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇస్తూ ఉన్నారు. జస్ట్ చేయూత సహకారం అలా అందించేటువంటి క్రమంలో వీటితో పాటు వాళ్ళు రకరకాల వేరు గ్రామాల్లో చాలా కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు రెగ్యులర్గా చేస్తూ ఉంటారు. తన్నీరు శివశంకర్ గారు ఈ చారిటబుల్ ట్రస్ట్ తరఫునే కాకుండా విడిగా కూడా తన స్వతహాగా అతని సేవా స్ఫూర్తి, సేవా ఆ యొక్క ఇది ఉన్న దృక్పథం ఉన్నటువంటి వ్యక్తి ఆ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఈరోజు మీకు మీ దగ్గరికి వచ్చి మీ ముందు ఈ యొక్క సమయాన్ని నేను పంచుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఒక్క నిమిషం ఒక్క నిమిషం వినండి. నేను కూడా మీలాగానే, శంకర్ గారు కూడా మీలాగానే ప్రభుత్వ పాఠశాలలో చదివి వచ్చి ఈరోజు ఈ స్థానానికి వచ్చాం. మేము కూడా ప్రైవేట్ స్కూళ్ళల్లో మేము చదివే రోజులు ప్రైవేట్ స్కూళ్ళు ఉన్నాయి, కొన్ని మిషనరీ స్కూల్స్ ఉన్నాయి, కొన్ని ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి. ఉన్నా కూడా మా నాన్నగారు, మా కుటుంబీకులు కూడా చాలామంది కూడా ఉపాధ్యాయ వృత్తి నుంచి వచ్చిన వాళ్ళే. ఆ ఉపాధ్యాయ వృత్తి నుంచి ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నాం మేము. ప్రభుత్వ పాఠశాలలో దేంట్లోనూ తీసిపోవు. అందులో మీకు బోధించేటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు కదా, మీ మాస్టర్ వాళ్ళు ప్రైవేట్ స్కూల్స్లో మీకంటే మంచి కలర్ఫుల్ యూనిఫామ్ వేసుకుంటారేమో కానీ మీకంటే గొప్ప విద్యనేమి వాళ్ళేం పొందరు. మీరు చదువుకునేటువంటి ప్రభుత్వ పాఠశాలలు చాలా ఉన్నతమైనవి, ఉన్నత విలువలతో కూడినటువంటి విద్యనై మీకు అందిస్తారు. కాబట్టి మీ యొక్క ఉపాధ్యాయులు చెప్పిన దాన్ని తూచా తప్పకుండా డిసిప్లిన్తో, క్రమశిక్షణతో కనుక మీరు నేర్చుకోగలిగితే మంచి స్థానానికి వెళ్తారు. గొప్ప స్థానాల్లో మీరు ఒక గోల్, ఒకటే లక్ష్యాన్ని ఏర్పరచుకోలేదు. ఇందాక చెప్పారు కదా, నేను పోలీస్ అవుతాను, నేను డాక్టర్ని అవుతాను అని. అవును కదా. అలానే నేను కూడా చిన్నప్పుడు మిమ్మల్ని అడిగితే ఏమవుతావు అంటే న్యాయవాదిని అవుతాను. కోర్టులు తెలుసు కదా మీకు, కోర్టులో లాయర్ ఉంటారు, వాదిస్తారు, తెలుసా మీకు? అలానే న్యాయవాదిని అవుతా, లాయర్ని అవుతాను అని చెప్పాను. అట్లానే మీరు కూడా ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకోవటం కోసం మీ ఉపాధ్యాయులు అందించినటువంటి చదువుని క్రమశిక్షణతో పాటిస్తూ నేర్చుకున్నారంటే గొప్ప స్థానాన్ని పొందుతారు. ఉదాహరణకి లక్ష్యాన్ని ఏర్పాటు చేయడానికి చిన్న కథ చెప్పేసి క్లోజ్ చేస్తాను. మీకు అర్థమయ్యే భాషలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మీకు అర్జునుడు తెలుసా? భారతం ఉంటాడు, అర్జునుడు బాణం వేస్తాడు, విన్నారా పేరు ఎప్పుడైనా? అర్జునుడు వాళ్ళ మాస్టర్ గారి పేరు ద్రోణాచార్యుడు, వాళ్ళ టీచర్ గారి పేరు ద్రోణాచార్యుడు. ఆయన ఏమి నేర్పుతాడు? విలువిద్య అనమాట, బాణం వేయటం అనేది నేర్పుతాడు. అర్జునుడు వాళ్ళ అన్నయ్య ఉన్నాడు ధర్మరాజు, భీముడు, నకులుడు, సహదేవుడు, వీళ్ళందరూ చాలామంది ఉన్నారు కదా. అట్లానే దుర్యోధనుడు, వీళ్ళు ఉన్నారు కదా. వాళ్ళు కూడా విలువిద్య నేర్చుకోవాలని చెప్పని అడిగితే ఈ చెట్టు ఉంది కదా, చెట్టు
ఇట్లాంటి చెట్టు మీద ఒక పిట్ట ఉంది. పక్షి తెలుసుగా మీకు. పక్షి ఆ చెట్టు కొమ్మ మీద వాలి ఉంటే దాన్ని గురి చూసి ఆ యొక్క పిట్ట కన్ను మీద బాణాన్ని గురి చూసి వేయమన్నాడు. గురి కరెక్ట్గా గురి చూసి దాన్ని కొట్టమని చెప్పని వాళ్ళ గురువు గారు చెప్పారు, వాళ్ళ మాస్టర్ ద్రోణాచార్యులు గారు చెప్తే ఫస్ట్ దుర్యోధనకి ఇచ్చారు బాణం. ఆయన బాణాన్ని సంధించాడు, ఎక్కుపెట్టి ఆ పిట్ట వైపు చూశాడు. పిట్ట వైపు చూస్తే మీకేం కనపడుతుంది అని అడిగాడు వాళ్ళ మాస్టర్. మీ మాస్టర్లా అని ఏం కనపడుతుంది అని అడిగితే నాకు చెట్టు కనపడుతుంది, కొమ్మ కనపడుతుంది అన్నాడు. నువ్వు పనికిరావు అని చెప్పి తీసేసుకున్నాడు. బాణం తీసుకొని ఇంకొకరిని రమ్మన్నాడు. తర్వాత ధర్మరాజు వచ్చాడు, పెద్దవాడు, చాలా గొప్పవాడు. ఆయన్ని అడిగితే ఆయన కూడా బాణం సంధిస్తే ఏం కనపడుతుంది అని అడిగాడు. ఏం కనపడుతుంది అని చెప్పానంటే నాకు చెట్టు అని ఒక పిట్ట కూడా కనపడుతుందండి, ఆ పక్షి. పిట్ట అంటే పక్షి మొత్తం కనపడుతుంది అని చెప్పాడు. నువ్వు కూడా పనికి అట్లా అందరిని పరీక్షించిన తర్వాత అర్జునుడు వచ్చాడు. అర్జునుడికి బాణం ఇచ్చాడు. విల్లుని ఎక్కుపెట్టి డైరెక్ట్గా ఆ చెట్టు కొమ్మ మీద ఉన్నటువంటి పక్షిని గురి చూసి పెట్టావు, నీకేం కనపడుతుందని అడిగాడు. చెట్టు కనపడుతుందా అని అడిగాడు. నాకు చెట్టు కనపడట్లేదు అని చెప్పాడు. తర్వాత కొమ్మ కనపడుతుందా, చెట్టు కొమ్మ అంటే కనపడట్లేదు అని అన్నాడు. ఎవరు? అర్జునుడు. పక్షి కనపడుతుందా అంటే పక్షి కూడా కనపడట్లేదు అన్నాడు. మరి ఏం కనపడుతుంది నీకు? బాణం గురి చూస్తావు కదా, బాణం గురి చూసి వేసేటప్పుడు నీకేం కనపడుతుంది అంటే చెట్టు మీద ఉన్న ఆ పక్షి కన్ను ఉంది, కన్ను ఒక్కటి మాత్రమే కనపడుతుంది అన్నాడు. అది ఒక్కటి మాత్రం ఎందుకు చూస్తున్నావు అంటే మీరే కదా మాస్టారు నాకు ఆ చెట్టు మీద ఉన్నటువంటి పిట్ట కంటి మీద కొట్టమన్నారు, అందుకని నా కంటి ఒక్కటే కనపడుతుంది, పిట్ట యొక్క కన్ను ఒక్కటే కనపడుతుంది, నాకు మిగతా ఏమీ కనపడట్లేదు అన్నాడు. అది లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవటం, గురి. మన జీవితంలో ఒకటి ఏదైనా ఎంచుకుంటే దానికి క్రమశిక్షణతో, మిగతా ఎంటర్టైన్మెంట్ ఉంటాయి, సినిమాలు అవి కొన్ని ఉంటాయి, అన్నీ వదిలిపెట్టేసేసి మనం చదువుకునేటప్పుడు చదువు మీదే గురి ఉండాలి, చదువు మీదే లక్ష్యం ఉండాలి. మనం పెద్ద అయిన తర్వాత పలానా డాక్టర్ అవుదాం అనుకుంటే దాని మీదే మీరు మనసు మొత్తం పెట్టేసేసి దాన్ని